అది ఓ సినిమాలో సునీల్ అన్న ఏం అడిగినా అన్ని థియేటర్‌లని హీరోయిన్ చెప్తుంటది చూడుర్రి. అగో అట్లనే ప్రతిపక్షం ఏం పథకం గురించి అడిగినా అన్ని సంక్రాంతి పండుగ తర్వాతనే అని చెప్తుంది. అన్ని రోగాలకు ఒకటే మందు పసరన్నట్టు సర్కారు ఏ సమస్యకైనా సంక్రాంతి పండుగే కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు కదా! ఏమన్నాడు గురి సంక్రాంతి తర్వాతనే అని అంటుర్రు. మరి సంక్రాంతి అయిపోయినాక సంక్రాంతి అనంగానే ఏ సంక్రాంతో చెప్పలే కదా అని లాజికులు తీస్తారేమో అని అనిపిస్తుంది. ఇయాల అసెంబ్లీలో రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పురే అని అడిగిండు మాజీ మంత్రి హరీష్ సారు. దానికి వ్యవసాయ మంత్రి తుమ్మల లేసి సంక్రాంతి తర్వాత ఇచ్చేటందుకు ఈరం చేస్తున్నామని చెప్పుకొచ్చిండు. రైతు భరోసా సురువైనప్పటి సంది 12 సీజన్లకు 80,000 కోట్లు ఇచ్చిర్రు. సాగు చేయనోళ్ళకు కూడా రైతు భరోసా ఇచ్చిర్రు. మేము సాగు చేసేటోళ్ళకే ఇవ్వాలని డిసైడ్ అయినాము. అందుకే ఆలస్యమైంది. పండుగ తర్వాత పక్కా ఇస్తామని ప్రకటించిండు. మన రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారంటే సంక్రాంతికి అని చెప్పిండు ఉత్తమ్ సారు. ఇట్లా ఏమడినా సంక్రాంతి అని డేట్లు పెడుతున్నారు. ఇయ్యాలే పని చేయాలి అని చిత్తశుద్ధి ఉంటే పండుగల పేరు చెప్పి ఎందుకు వాయిదాలు వేస్తుంటారు? ఎందుకంటే సర్కారుకు ఇయ్యాలన్న ఉద్దేశం లేదు కాబట్టి ఇట్లా తొంపులు పెడుతున్నారు ఎక్కిరిస్తారు. సర్కారు పోగొడాలు చూస్తున్నాం. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరిగిరి పడ్డదట. పాలకులు తెలంగాణ సోయి లేకుంటే ఎట్లుండదో చెప్పేందుకు నిదర్శనమే ఇది. తెలంగాణ పాలకులు తెలంగాణ మేలు కొడుతుర్రో కీడు కొడుతుర్రో సమజెత్తలేదు. తెలంగాణలో ఎవరు నీడబడద్దని తరిమి కొట్టినమో, ఎవరి కుట్రలీడ నడవకుంటే చేసినామో, ఎవరి పెత్తనం వద్దనుకున్నామో అగో వాళ్ళనే మళ్ళా తెచ్చి మన నెత్తి మీద పెట్టి ఎగిరం చేస్తుంది మన సర్కారు. మెల్లమెల్లగా తెలంగాణలోనే దూరం చేసి మళ్ళా పరాయోలనే తెచ్చి మన నెత్తి మీద పెట్టే కుట్రలు చేస్తున్నట్టే అనిపిస్తుందట సర్కార్ పోకడ చూస్తుంటే. కేసీఆర్ సార్ తెచ్చిన ధరణి బాగున్నది అనుకుంటేనే మళ్ళీ ఏపీలో బాబు సార్ పెట్టిన భూభారత్ అనే పేరు పెడుతున్నారు. ఇక్కడ ఒక కుల సంఘ పొల్లంతా కలిసి ఎన్టీఆర్కు దునియాలనే పెద్ద విగ్రహం పెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ తల్లిలో బతుకమ్మ ఉండొద్దట. అసలు తెలంగాణలో బహుజనులు బతుకమ్మ ఆడరట. బతుకమ్మ మనది కానే కాదని కొత్త రాగం అందుకున్నారు. మెల్లమెల్లగా తెలంగాణ కట్టు బొట్టు ఆచార సాంప్రదాయాలే దూరం చేస్తున్నారు అనుకుంటే మళ్ళీ పరాయి రాష్ట్రాల నాయకులకు విగ్రహాలు పెట్టించి మళ్ళీ మన నెత్తి మీద పెడుతున్నారని ఇప్పటికే గుస్సా అవుతున్న తెలంగాణ జనమంతా. ఇలా ఉత్సాహం చూస్తుంటే మళ్ళీ మనమంతా ఒక్కటే అని ఆంధ్రాలు కలిపినా కలుపుతుండొచ్చని సురుకులు పెడుతున్నారు. తెలంగాణ తల్లిని దేవత లెక్క చూడొద్దట. తెలంగాణ లోగోల చార్మినారు కాకతీయుల కళాతోరణం ఉండొద్దట. అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణకు రావద్దట. అంతర్జాతీయ ఈవెంట్లు హైదరాబాద్లో కావద్దట. ఇదంతా చూస్తుంటే తెలంగాణను బాగుపరిచేందుకు రాలేదు, బీహార్ను మించిపోయే బీద రాష్ట్రానికి చేసి మళ్ళా పరాయిలో తన జోలు పట్టుకునేటట్టు చేస్తున్నారని మండిపడుతుర్రు సగటు తెలంగాణ వాదులు.